త్వరగా అలసిపోవటం, నీరసం, ఆయాసం, గుండెదడ, కాళ్ల వాపులు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే తప్పకుండా రక్తహీనత ప్రభావమే. భారత్లో పురుషుల్లో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణీల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యాల బారిన పడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. రక్తం మనకు కావాల్సిన గ్రూప్ కావాలి అంటే ఎవరో ఒకరు దానం చేయాలి. అలా దానం చేయటానికి అవగాహన కల్పించేందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 14న జరుపుకుంటున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 14న నిర్వహిస్తారు. ఎందుకంటే 1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. కాబట్టి ఆయన జయంతి అయిన జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తొలిసారిగా రక్తదాతల దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరంతో సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు రక్తదాతలకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా రక్తదాతల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయొచ్చు. వాళ్లకు కొన్ని సాధారణ అర్హతలుంటాయి. అవేంటంటే వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్యన ఉండాలి. కానీ కొన్ని దేశాల్లో 16 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారు కూడా శారీరకంగా రక్తంలో ఎలాంటి తేడాలు లేకుండా ఉంటే రక్తదానం చేయొచ్చని చట్టం చేయబడింది. మరికొన్ని దేశాల్లో 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డాక్టర్ అనుమతితో ఇవ్వచ్చు. బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. కొన్ని దేశాల్లో అయితే 45 కిలోలు ఉన్నా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేసేటప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, జలుబు పుండ్లు, మరేదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే రక్తదానం చేయటానికి అర్హులు కాదు. టాటూ లేదా బాడీ పియర్సింగ్ అంటే చెవి, పెదాలు, బొడ్డు, నాలుక ఇలా రకరకాల ప్లేసుల్లో రంధ్రాలు చేసుకుని వాటికి డిజైన్ ఆర్నమెంట్స్ పెట్టుకున్న వారు 6 నెలల వరకు కూడా రక్తదానం చేయకూడదు. రక్తదానం చేసే స్థలంలో మీకు హీమోగ్లోబిన్ పరీక్ష చేసి రక్తాన్ని తీసుకుంటారు. అనేక దేశాల్లో హీమోగ్లోబిన్ స్థాయి స్త్రీలకు 12.0 గ్రామ్స్ పర్ డెసిలీటర్స్ కంటే తక్కువ కాకుండా, పురుషులకు 13.0 గ్రామ్స్ పర్ డెసిలీటర్స్ కంటే తక్కువ కాకుండా ఉండాలి. హెచ్ఐవికి సంబంధించి ఎప్పుడైనా పాజిటివ్ వచ్చిన వారు కూడా అనర్హులు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా రక్తం ఇవ్వటానికి అనర్హులు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఉదాహరణకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు కూడా తాత్కాలికంగా అనర్హులు. హెపటైటిస్ బి, సి ఉన్నవారు కూడా అనర్హులు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత పురుషులైతే 3 నెలల తర్వాత, స్త్రీలైతే 6 నెలల తర్వాత మళ్లీ రక్తం ఇవ్వచ్చు. దేశ జనాభాలో 50% మంది రక్తదానం చేయటానికి అర్హులే. కానీ అవగాహన లోపంతో రక్తదానం చేయటం లేదు. దాంతోపాటు కొన్ని అపోహలు కూడా రక్తదాతలను మీమాంసకు గురి చేస్తున్నాయి. ఎటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి పనికిరారంటారు? ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం బ్లడ్ డొనేట్ చేయకూడదు. అండ్ ఒక పీరియడ్ అయితే ఉంటుంది దానికి. ఆల్కహాల్ తీసుకున్న 72 hours వరకు దే షుడెంట్ డొనేట్ దేర్ బ్లడ్, బికాజ్ అది కంటాజియస్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు స్టాప్ డొనేటింగ్. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒకటి ఏంటంటే థిక్ అవుతుంది బ్లడ్. ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి దేర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ విల్ బి వెరీ హై. ఇప్పుడు నార్మల్ లెవెల్స్ మనం 16, 15 అట్లా చూస్తే వాళ్ళకి 18, 19 కూడా ఉంటాయి. క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ అనేది థిక్కనింగ్ అవుతుంది. సో అందుకని వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ అంటే ఏదైతే ఉందో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దట్ ఆ స్మోక్ తోని కలిసి ఉంటుంది కాబట్టి థిక్ అయ్యి హిమోగ్లోబిన్ లెవెల్ ఎక్కువ చూపిస్తుంది. సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డొనేట్ ది బ్లడ్.
రక్తం ఇవ్వడానికి చాలా సమయం కేటాయించాలి అనేది ప్రధాన అపోహ, అనుమానం. కానీ రక్తం ఇవ్వడానికి 1 గంట సమయం కేటాయిస్తే చాలు. 30 నిమిషాలు మీ హెల్త్ చెకప్, 15 నిమిషాలు మీరు రక్తం ఇవ్వటానికి, 15 నిమిషాలు రక్తం ఇచ్చాక మీ పరిస్థితిని చూడటానికి అక్కడే ఉండాలి. రక్తం ఇచ్చేటప్పుడు చాలా నొప్పిగా, బాధగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ఒక చిన్న నీడిల్ మీ రక్తనాళాల్లో గుచ్చటం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. అది చిన్న నొప్పి మాత్రమే. ఓ నెగటివ్ రక్తం కాబట్టి రక్తదానానికి పనికిరాను అని అనుకుంటారు. నిజానికి జనాభాలో 7% మందికి మాత్రమే ఓ నెగటివ్ రక్తం ఉంది. వీరి రక్తం చాలా అరుదు కాబట్టి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా అవసరం పడొచ్చు. కాబట్టి నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. రక్తదానం చేయటానికి ఆసక్తి ఉన్నవారి కోసం జాతీయ ఆరోగ్య కమిషన్ ఓ ప్రత్యేక యాప్ని సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ఈ రక్త్ కోష్ యాప్ని ప్రవేశపెట్టింది. రక్తదానం చేయటానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. రెడ్ క్రాస్ సొసైటీ వారి ద్వారా కూడా రక్తాన్ని దానం చేయొచ్చు. లేదా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకులు ఉంటాయి. మీకు మీరు స్వతహాగా వెళ్లి రక్తం దానం చేయొచ్చు. ప్రతి 1000 మందిలో 4 రక్తదానం చేయటం వల్ల 70% మంది రక్తం దొరక్క చనిపోతున్నారు. కాబట్టి మనమిచ్చే రక్తం మరెందరికో పునర్జన్మను ఇస్తుందని భావించాలి.